విజయ డైరీ నుండి ధర్నాకు రావడం జరిగినది. ప్రతి విలేజ్ నుంచి డైరీ రైతులు రావడం జరిగింది పెద్ద ఎత్తున. ఈరోజు ఎందుకంటే గత 75 రోజుల నుండి ₹1 బిల్లు రావడం లేదు. 2020 ఆగస్టు నుండి ₹4 ఇన్సెంటివ్ ఇప్పటిదాకా ఇవ్వలేదు. సీఎం గారు వచ్చిన తర్వాత ఏప్రిల్ నుండి ₹5 ఇన్సెంటివ్ ఇస్తానన్నారు. అవి ఇవ్వడం లేదు. అప్పటి నుండి 15 రోజులకు ఒక బిల్లు వచ్చేది. 5 బిల్లులు డైరీ మీద ఉన్నందున రైతులకు దానకైనా ఫీడ్కైనా రైతులకు చాలా ఇబ్బందులలో ఉన్నారు. ఇప్పటి నుంచి టీటీసీ బిల్లులు ఇప్పటికీ ఆగస్టు నుంచి 8 నెలలది టీటీసీ బిల్లు రాలేదు. ఓపీ బిల్లు ఆగస్టు నుంచి పోయిన 2024 జనవరి నుండి ఇప్పటిదాకా ఓపీ బిల్లు రాలేదు. ఓపీ బిల్లు రాకపోవడం వల్ల మాకు కరెంటు బిల్లు కట్టాల్సి వస్తుంది, ఆటో కిరాయిలు ఇవ్వాల్సి వస్తుంది, సిద్దిపేట ట్రాన్స్పోర్ట్ చేయాల్సి వస్తుంది. ఆ పైసలు కూడా మా జేబులకి పెట్టుకుంటా ఇదివరదాకా నడిపిస్తున్నాం. మాకు ఇప్పటిదాకా చాలా ఇబ్బందులతోటి ఎదుర్కొంటున్నాం. మొన్న బడ్జెట్లో కింద మన సీఎం గారు విజయ డైరీ గురించి ఏమన్నా చెప్తాడేమో అనే ఆశతోటి ఇప్పటిదాకా వెయిట్ చేసి జరిగినది. అప్పటికీ కూడా బడ్జెట్లో ఏమాత్రం మా విజయ డైరీ పేరు ఎత్తనందున ఇవాళ పెద్ద ఎత్తున ధర్నాకు రావడం జరుగుతున్నది. ఇక ముందైనా మాకు బిల్లులు సకాలంలో చెల్లించి మాకు బిల్లు ఇస్తే మాకు ఏ ఇబ్బంది ఉండదు. ఈ రైతులను ఆదుకోవాలని సిద్దిపేట కిందకి వెళ్ళి వచ్చే రైతులు అందరు కాకుండా తెలంగాణ స్టేట్ నుండి మొత్తం బిల్లు పడినందున తెలంగాణ స్టేట్ మొత్తం రైతులు అందరం కలిసి ధర్నాకు దిగడానికి సిద్ధంగా రెడీ అవుతున్నాము. ఆ ధర్నాలు కాకముందుకే రైతు బతుకుతేనే రాజ్యం బతుకుతుంది. రైతు నోట్లే మట్టి కొట్టి రాజ్యం ఎప్పుడూ ఏలలేరు. రైతులను చూసైనా ఇప్పటికైనా కొంచెం సహకరించి విజయ డైరీ బిల్లులు వెంటనే చెల్లించాలని మా సీఎం గారిని, మా డీడీ గారిని, మా ఎండీ గారిని, మా జిల్లా బాసులందరినీ, మాకు శాఖ అనేది మాకు సీఎం గారి దగ్గర ఉన్నందువలన మేము ఏ మినిస్టర్ పేరు చెప్తలేము. మినిస్టర్ల కలుసుడవుతున్నది, ఎమ్మెల్యేల దగ్గరికి పోయినాము. ఎవరైనా మమ్మల్ని స్పందించడం లేదు. కాబట్టి ఈ మీడియా త్రూ అన్నా మమ్మల్ని స్పందిస్తారని కోరుచుంటున్నాం.